కేరళ కాదు భయ్య, స్వర్గం. ఇది చూడండి. ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇట్లా సీ పక్కన ఇట్లా రోడ్డు పైన ఒక నియర్లీ 100 కిలోమీటర్స్ పోతాను. కేరళ ఈజ్ గుడ్, కేరళ మస్తు సెక్సీ ఉంటది. దిస్ ఈజ్ అరేబియన్ సీ. లుక్ దిస్ బ్యూటిఫుల్ గల్లీస్ గైస్. ఇది వచ్చేసి వర్కాల క్లిఫ్. ఇక్కడ నుంచి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది అసలు. బీచ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. సెక్సీ ఉంది అసలుకి వ్యూ మాత్రం. ఇటు సైడ్ ఉండి ఇది వచ్చేసి కపిల్ బీచ్, ఇటు సైడ్ ఏమో సీ, ఇటు సైడ్ రివర్. నెక్స్ట్ లెవెల్ ఉంది భయ, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు ఎనీ వీడియో. సో ఇది వచ్చేసి మన సౌత్ ఇండియా రైడ్లో డే 8 అనమాట. ఇప్పుడైతే నేనైతే కరెక్ట్ తిరువనంతపురంలో ఉన్నా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే వరకాల అయితే వెళ్తున్నాం. వరకాలలో 2 బీచెస్ అయితే చూసుకొని అక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతాం. సో ఇప్పుడే రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నా. వచ్చేసి టైమ్ 6:40 అవుతుంది. సో ఇప్పుడైతే చెక్అవుట్ చేస్తున్నా. సో లెట్స్ మీట్ ఇన్ ద గోబ్రో వ్యూ. బాయ్ బాయ్. మేమైతే నైట్ స్టే చేసిన రూమ్ అయితే పైన ఉంది. 500కి అయితే సెటిల్మెంట్ అయిపోయింది. రూమ్ అయితే ఓకే బాగానే ఉంది. సో అక్కడైతే బైక్ ఉంది. సో వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇప్పుడే అయితే స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి వచ్చేసి ఎగ్జాక్ట్ 31 కిలోమీటర్స్ ఉంది. వర్కాలకు వెళ్ళడానికి అయితే 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి హైవే, ఇంకోటేమో నార్మల్ బీచ్ పక్క నుంచి రోడ్డు. ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది బీచ్ పక్క నుంచి. రోడ్డు మొత్తం బీచ్ పక్క నుంచే ఉంది, కాకపోతే ఇల్లులన్నీ అడ్డం ఉన్నాయి. ఇల్లు వెనకాల బీచ్ ఉంది. కేరళ ఈజ్ గుడ్, కేరళ మస్తు సెక్సీ ఉంటది. కొబ్బరి చెట్లు ఉంటాయి భయ. ఇగో చూడండి, ఇక్కడ బోట్ హౌస్ ఉంది ఇక్కడ. సో కాకపోతే మనకి ఇక్కడ నో నీడ్, మనం అలపూజ వెళ్తున్నాం కదా. సో ఫ్రమ్ హియర్ యూ కెన్ సీ ద బీచ్. దిస్ ఈజ్ సముద్రం, దిస్ ఈజ్ అరేబియన్ సీ. లుక్ దిస్ బ్యూటిఫుల్ గల్లీస్ గైస్, బ్యూటిఫుల్ గల్లీస్ విత్ కొబ్బరి చెట్స్. ఇట్స్ సో క్రేజీ అండ్ లుకింగ్ గుడ్. సో ఇట్లుంటుంది మనతోని. మనం ఏది మిస్ అయినా వ్యూలు మాత్రం మిస్ కావద్దు. ఈ రోడ్డు ఇంకా గంట సేపు చూపిస్తుంది. 35 కిలోమీటర్సే ఇంత 1.5 hours చూపించింది. సో యూ కెన్ గెస్ రోడ్ ఎట్లుందో. అయినా ఈ రోడ్ ఎందుకు వచ్చిన అంటే వ్యూ ముఖ్యం బిగిలు. రోడ్డుదే ఉంది ఇవాళ. మంచి రోడ్డు కాకపోతే రేపు మంచి రోడ్ ఎక్కుతాం. ఈ ఊరోళ్ళు ఎట్టుంటారేమో, ఒక్కొక్కసారి నైట్ పూట హలాలు చాలా ఎక్కువ అవుతాయి. అప్పుడు ఊరు మునిగిపోతే ఈ ఊరు పరిస్థితి ఏంది. వీళ్ళు భలే కట్టుకుని వెళ్ళి ఇడు చూడు బీచ్ పక్కనే. మాదే బీచ్ అనుకుంటుండే. ఇక వర్కాల నియర్ బై వచ్చేస్తాం. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంది. వర్కాల చాలా అద్భుతమైన ప్రదేశం. ఇప్పుడు ఆ అద్భుతమైన ప్రదేశాన్ని మనం వీక్షించబోతున్నాం. నేను వీక్షించడంతో పాటు మీరు కూడా వీక్షించేలా చేస్తా. ఆకర్షిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఫైనల్లీ వీఆర్ ఇన్ వర్కాల. ఒక 300 మీటర్స్ అయితే క్లిఫ్ వచ్చేస్తుంది మనకి. కాకపోతే నేను నైట్ వచ్చేటోనే వర్కాల. కాకపోతే ఈ బీచ్ రోడ్ మిస్ అవుతా అని చెప్పేసి అయితే నైట్ రాలేదు. బీచ్ రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇప్పుడే బైక్ అయితే వర్కాలకు వచ్చేసి అయితే పార్క్ అయితే చేస్తున్నా. సో ఇక్కడ నుంచి కిందికి అయితే వెళ్ళాలి. సో కిందికి అయితే వెళ్తాయి. ఇక ఇది వచ్చేసి వర్కాల క్లిఫ్. సో ఇక్కడ నుంచి చూడండి ఎంత మంచిగా ఉందో బీచ్. ఇక్కడ మ్యాక్సిమం ఫారినర్సే ఉంటారు. ఇప్పుడు కిందికి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే కిందికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇదంతా వచ్చేసి క్లిఫ్ అనమాట. క్లిఫ్ అంటే ఏం లేదు, ఓన్లీ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. సో గదే క్లిఫ్. వర్కాల బీచ్ అంటూ ద బీచ్, దట్స్ ఆల్. అంతకు మించి ఏం లేదు. సో క్లిఫ్ అయితే ఇట్లా రోడ్డు మొత్తం షాపులతో ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది అసలు బీచ్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. మనం పైనుంచి చూస్తున్నాం వాటికి ఇంకా చాలా మంచిగా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే కిందికి వెళ్దాం, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచే మనం అయితే ఇప్పుడు కిందికి వెళ్ళాలి. ఈ పొక్కలన్నీ తిరుగుకుంటా చూడండి ఇలా దిగి కిందికి వెళ్ళిపోదాం. ఇక ఫైనల్లీ వీఆర్ డౌన్. సో ఇప్పుడైతే మంచిగా వెళ్ళి కొద్దిసేపు నీళ్ళలో ఆడుకుందాం. ఇదంతా వచ్చేసి బీచే. అక్కడ వరకు ఉంది చూడండి. ఫారెన్ వాళ్ళు ఫ్రీ షో చేస్తారు. మంచిగా వండుకోరు. ఎండ కొడతలేరు అబ్బాయి మీకు. ఇట్లా మెల్లగా బీచ్ పక్క పంట అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. అక్కడ ముందర వెళ్ళిన తర్వాత కొంచెం సిట్టింగ్ అవైలబుల్ ఉంది. అంటే మంచిగా బీచ్ పక్కన వండుకోవడానికి చైర్స్ అవన్నీ ఉన్నాయి. సో అక్కడికి మెల్లగా వెళ్ళి అక్కడ చూసిన వచ్చేది బాగా వాళ్ళు పాటలు వేస్తారు మంచిగా. చూడండి ఫుల్ వస్తున్నాయి హలాలు అయితే. మెల్లగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నా బీచ్ పక్కన. ఎండ కొట్టింగ్, నేను వాకింగ్. ఇక్కడ సీన్ చూడండి ప్రశాంతంగా ఉంది. ఇలా లాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉండాలి. చూడండి ఎట్లా చేస్తారు, కిరాక్ చేస్తారు. మొత్తం నింపితే ఎంగేది గుద్ద వల్ల పోతుంది చూస్తే. ఇక్కడైతే క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. అక్కడ క్రౌడ్ లేదు, మొత్తం కనిపిస్తలేరు. నీడకైతే కనిపిస్తలేరు. సో ఇక్కడైతే కెఫేస్ అయితే చాలా ఉన్నాయి. సో మనం కెఫేలలో కూర్చుంటే పోయినాం అనుకో కథం అంతే. ఇక
మనం ఎంతసేపు ఉన్నా ఎక్స్ప్లోర్ చేయాలి. కింది తీకాన్ అనే పక్కన పెడితే ఎక్స్ప్లోర్ అనే ప్లాన్ అవుతుంది. మంచి 360 షాట్స్ అయితే కూడా తీసుకుని ఇప్పుడే. వర్కాల బీచ్ క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి. వర్కాల ఇంకా కపిల్ బీచ్ 360 క్లిప్స్ అయితే మొత్తం క్లియర్ డేటా కొట్టేసిన, అంటే క్లియర్ క్యాచ్ కొట్టపోయి క్లియర్ డేటా కొట్టేసిన. క్లిప్స్ అయినందుకు 360 క్లిప్స్ అయితే యూట్యూబ్లో అయితే ఎక్కడ దొరకవు, అందుకని చెప్పేసి అయితే కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీసిన యూట్యూబ్లోకి వెళ్ళి. వర్కాల బీచ్ అయితే యూస్ చేయండి ఇప్పుడు. చూడండి, ఎండ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. మండుతున్నాయి మొత్తం. ఉబ్బరిస్తుంది. జాకెట్ లోపల మొత్తం పచ్చిగా అయిపోయింది ఆల్రెడీ. ఎండ కూడా ఫుల్ ఉంది. ఎక్కడ ఉండదు సూర్యుడు చంపుతున్నప్పుడే. టైం ఎంత అవుతుంది తెలుసా? 9:10కే సూర్యుడు చంపేస్తున్నా అంటే ఇక 12 గంటలకి మర్డర్ చేసేసాడు డైరెక్ట్. ఇటు సైడ్ ఉంది కదా, ఇది వచ్చేసి సౌత్ క్లిఫ్. ఇటు వచ్చేసి ఇటు సైడ్ ఉంది కదా, ఇది వచ్చేసి నార్త్ క్లిఫ్. సో సౌత్ నుంచి అయితే మళ్ళీ నార్త్కి అయితే వెళ్తున్నా. మన బైక్ ఇగో గుట్టపైన ఉంది, గుట్టపైకి ఎక్కాలి ఇప్పుడు. పక్కన పెట్టి ఇట్లా నడుస్తుంటే ఏదో ఫీల్ ఉంటుంది మామ, తెలియని ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ మంచిగా ఉంటుంది. వర్కాల బీచ్ అయితే చాలా నీట్గా ఉంది. కింద అయితే నెక్స్ట్ లెవెల్, అసలు మస్తు క్లీన్ ఉంది. బీచ్లో ఇట్లా క్యాంప్ టెంట్ వేసుకుంటే ఏం సుఖం ఉంటుందిరా. మంచిగా క్యాంప్ టెంట్ వేసుకోరు, డోలు ఉంటుంది. ఇట్లా వేసుకొని ప్రశాంతంగా అలా కూర్చుంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుంది మామ. ఫారెనర్ బీచ్ అన్నా కదా, చూడండి ఫారెన్ వాళ్ళు ఇక్కడ. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నా. ఫుల్ ఎండ కొడుతుందని అయితే వచ్చి చెట్టు కింద కూర్చున్నా. ఇక్కడ నుంచి బ్లాక్ శాండ్ బీచ్ 2 కిలోమీటర్స్ అంట. దాని తర్వాత కపిల్ బీచ్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటైతే విజిట్ చేస్తా. ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నా. ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది భయ్య. ఈ బీచ్ ఏమో కానీ ఈ రోడ్ అయితే చాలా బాగుంది. తిరుపతి కొండ కంటే పైకి ఉంది భయ్య. ఎట్టుంది చూడు, ఇట్లా ఉంది పైకి మొత్తం. ఆ బీచ్లో ఎంత ఎండ కొడుతుందో ఇడంతా చల్లగా ఉంది. పోపు దిగినా కావట్లేదు ఇడికెళ్ళి. ఇంకా సగం ఉంది, అసలు అయితే లేదు. పావంత ఎక్కిన కలిగిపోతుంది. ఇక్కడికి వెళ్ళి చూడండి, బీచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. ఈ మెట్లు ఎక్కిన తర్వాత జ్యూస్ జరా చల్లబడ్డది పానం. చూడండి చెమటలు ఎట్టొస్తున్నాయి. బీచ్ మాత్రం బాగుంది కానీ ఎండలు మాత్రం డేంజర్ ఉన్నాయి ఇక్కడ. ఆ సుక్కలు కనిపించినాయి భయ్య. పైనుంచి చూస్తే కిరాకు ఉంది కానీ కిందికి పోవాలంటే గుద్ద వలిపోయింది కిందికి మీదకి ఎక్కేసరికి. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే బ్లాక్ శాండ్ బీచ్కి అయితే వెళ్తున్నా. ఇది వచ్చేసి బ్లాక్ శాండ్ బీచ్. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు, అన్ని బీచ్లు ఒకటే కదా, క్రౌడ్ లేదు ఇక్కడ. మ్యాటర్ ఇల్ల బీచ్కి ఏం పేరు పెట్టాలో అర్థం కాక బ్లాక్ శాండ్ బీచ్ అని పెట్టినట్టురు. కాకపోతే ఇక్కడ బ్లాక్ శాండ్ అయితే ఇల్ల, బ్లాక్ శాండ్ ఇల్ల భయ్య, బ్లాక్ శాండ్ లేదు. ఇక్కడ చూస్తే తెల్ల శాండే ఉంది ఇక్కడ కూడా. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం ఇక. బ్లాక్ శాండ్ బీచ్ దగ్గర కూడా ఏం లేదని చెప్పేసి అయితే నెక్స్ట్ కపిల్ బీచ్ ఉంటుంది ఒకటి. కపిల్ బీచ్ దగ్గరికి వెళ్తున్నా ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి జటాయు వెళ్తా. సో మెమరీ స్టోరేజ్ కూడా లేదు, ఫోన్లో లేదు, ఇటు గోప్రోలో లేదు. అందుకే క్లిప్స్ అయితే తక్కువ తీసుకుంటున్నా. బ్లాక్ శాండ్ బీచ్ నుంచి అయితే కపిల్ బీచ్కి 6 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా 2 కిలోమీటర్స్ వెళ్తే అయితే బీచ్ వస్తుంది. బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. కపిల్ బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. సెక్సీ ఉంది అసలుకి వ్యూ మాత్రం. ఇటు సైడ్ ఉండి ఇది వచ్చేసి కపిల్ బీచ్. సో దీని అవతల బాబా ఇట్లాంటి బీచ్ ఉండాలి, ఉంటే ప్రశాంతంగా, ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడరు ఇది. వాట్ ఏ సెక్సీ బీచ్. ఇది వచ్చేసి కపిల్ బీచ్. సో ఈ బీచ్ కంట బీచ్ పక్కన ఒక వ్యూ ఉంది, అది చూస్తే మాత్రం పిచ్చోళ్ళు అయిపోతారు. ఇప్పుడు ఇది వచ్చేసి కపిల్ బీచ్. వర్కాలు వచ్చినప్పుడు పక్కా విజిట్ చేయండి. బీచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, ప్రశాంతంగా ఉంది, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. మనం ఇప్పుడు చూడండి మన బండిని మొత్తం మట్టి దాంట్లోకి వెళ్ళి తీసుకుపోతున్నాం మళ్ళా. పూరా ఇంతకుముందు చూపించిన కదా, సో అదైతే కపిల్ బీచ్ అనమాట. సో కొంచెం లోపలికి వస్తే ఇక్కడ బ్యాక్ వాటర్ కూడా ఉంటుంది. సో ఇదంతా వచ్చేసి బ్యాక్ వాటర్స్. సో ఇక్కడ బోట్ హౌస్, ఇంకా నార్మల్గా వాటర్ గేమ్స్ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. కాయాకింగ్ ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికైతే రండి. బీచ్ అయితే చాలా బాగుంది, డిస్టర్బెన్స్ ఉండదు, పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఇక. మన బైక్ చూడు ఏడా పార్క్ వేసుకో, మొత్తం మట్టిలోకి వెళ్ళి తీసుకొని వచ్చిన.
ఈ మట్టిలోకి వెళ్ళి తీసుకొని వస్తున్నాం మొత్తం. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక చాలా అంటే చాలా ఉబ్బరిస్తుంది ఇక్కడ. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే జటాయికి అయితే వెళ్తున్నా. సో వెళ్ళే దారిలో చూపిస్తా. సో ఎవరైనా వర్కాలో వస్తే అయితే కపిల్ బీచ్ని అయితే పక్కా విజిట్ చేయండి. ఇటు సైడ్ ఏమో సీ, ఇటు సైడ్ బీచ్, ఇటు సైడ్ రివర్. నెక్స్ట్ లెవెల్ ఉంది భయ. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. కిరాక్ అంటే కిరాక్ ఉంది. నాకైతే మస్తు అనిపిస్తుంది. సో మీరు కూడా చూడండి ఒకసారి. కపిల్ బీచ్ దగ్గర అంటే అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ క్లిప్ మిస్ అయినందుకు బాధ అయింది నాకు. అన్ని క్లిప్పులు ఏదో కానీ కపిల్ బీచ్ దగ్గర అయితే మస్తు ఉండే ప్లేస్ మాత్రం పడుతుంది. సో ఆ క్లిప్స్ అయితే పెడితే చూడండి, మైండ్ బ్లోయింగ్ ఉంటాయి ప్లేసెస్, చూసేయండి. తిరువనంతపురం టు అలపి అయితే మొత్తం రోడ్ అంతా కోస్టల్ లైన్ నుంచి ఉంటుంది. అంటే మన బీచ్ పక్కన రోడ్ ఉంటుంది. అరౌండ్ ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ రోడ్లో అయితే మంచి మంచి 360 క్లిప్స్ అయితే తీసుకున్నా. అవన్నీ పోయినాయి. అందుకని ఆ రోడ్ ఎట్లుందో చూపించడానికి అయితే నేను నానా తండాలు పడుతున్నాను. ఇప్పుడు ఇంత మంచి కోస్టల్ రోడ్ని అయితే మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయరు. పక్కా ఒకసారి అయితే ఈ రోడ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. ఎల్లప్పుడూ గుర్తుంటుంది జీవితాంతం. ఇప్పుడు ఒక బాధాకరమైన న్యూస్ ఏంటంటే జటాయికి అయితే వెళ్తలేను. ఎందుకంటే ఇక్కడ నుంచి బ్యాక్ మళ్ళీ 30 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఒక అన్నని అడిగితే అరౌండ్ 600 ఉంటుంది అని అన్నాడు. ఆన్లైన్లో చూస్తే 450 చూపిస్తుంది ప్రైస్ ఎంట్రీ టికెట్. సో దాని అయితే స్కిప్ చేసేసిన. సో దేర్ ఈస్ నో మోర్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ వర్కాల. ఇంకోటి ఎలిఫెంట్ పార్క్ ఉంది, కాకపోతే అది కూడా మొత్తం వేరే సైడ్లో ఉన్నాయి. అవన్నీ పోయిన కాడలు అన్నీ చూసుకోవాలంటే కాని పని కదా. సో వల్ల అన్ని ఎలిఫెంట్స్ ఉంటాయి. సో అవి కూడా దూరం నుంచే చూడాలి. దానికి కూడా 150 రూపాయలు అంట టికెట్. ఇది ఇది అదేదో ఆడుంటుంది. ఇక్కడ చిన్నప్పుడు పార్క్ పోతే ఎట్లా ఎంజాయ్మెంట్ ఉంటుంది గట్లే ఉంటుంది. సో దాని కూడా లైట్ తీసుకున్నా. సో ఇప్పుడైతే సీదా అలపుజా కొట్టేస్తున్న బండి. తెలుగు 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 ఓకే భయ్యా. టీఎస్ ఏం చెప్తున్నా అంటే ఈ లెఫ్ట్కి వెళ్ళి కూడా పోవచ్చు అంట. కాకపోతే ఆ లెఫ్ట్కి వెళ్ళిపోతే అంతా బీచ్ రోడ్డు ఆగమామ ఉంటుంది. సో స్ట్రేట్ వెళ్ళిపోతే నీకు హైవే దొరుకుతుంది అని చెప్పిండు. ఒక 7 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ ఉంటుందంట. ఈ రోడ్డు అయితే చాలా బాగుంటుంది అంటారు. ఆ రోడ్డు మధ్యలో మొత్తం ఖరాబ్ ఉంటుంది. అది బీచ్ రోడ్ కదా, కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది మీకు. ఇట్లా వెళ్ళిపోరని అందరూ అదే చెప్తారు. ఒక 4-5 మెంబర్స్ని అడిగినా. సో ఇట్లనే వెళ్తున్నాయి నేను కూడా. సో వాని మాటలు నమ్మొచ్చినాం. ఈ రోడ్ అయితే దరిద్రంగా ఉంది. మొత్తం కన్స్ట్రక్షనే. ఇప్పటికో హైవే ఎక్కువ 10 కిలోమీటర్స్ వచ్చిన ఆ 10 కిలోమీటర్స్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది చూడు. సగం దోమిరు సగం చేసిరు. ఏ టైం అవుతుందో. 90 కిలోమీటర్స్ 3.5 hours చూపిస్తుంది. దరిద్రం పాడుగాను. నీకు దండం పెడతారా? ఎంత దూరం ఉంటుందో. 100 కిలోమీటర్స్ లాగా 40 కిలోమీటర్లు వచ్చినా ఎవడైనా కన్స్ట్రక్షన్ చేసేటోడు ఒక 5-10 కిలోమీటర్లు చేసిన తర్వాత మిగతా చేస్తారు. ఇప్పటికే 30 కిలోమీటర్లు ఇదే కన్స్ట్రక్షన్లు ఉంది. దీనికంట ఆ బీచ్ రోడ్ పోయినా చక్కదనం. చెట్లు ఉంటాయి, మంచిగా చల్లగా ఉంటున్నాయి. ఎండ మాత్రం ఇచ్చి పడేస్తుంది. సూర్యుడు మాత్రం ఎవరికి ఇంటలేడు. ఇవ్వాలా నేను చెప్పినా కదా పొద్దున బీచ్లనే 9 గంటలకి అట్లా కొడుతుందంటే ఇలా మధ్యాహ్నం మడరే అని. అట్లనే ఉంది ఇప్పుడు సీన్ సేమ్. ఆ బీచ్ రోడ్ కానీ ఎట్లానైనా ఎక్కితే ఇప్పుడు బీచ్ రోడ్ ఎక్కినాను కొద్దిగా చల్లగానే ఉంటుంది. ఇంకా 73 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30. ఓ షట్ ఏంద్ర ఈ గిత్తత గలీలా ఈ 2 కార్లు, ఈ ట్రాఫిక్, ఈ గలీన బండ్లు, ఈ అమ్మ. సో హైవే నుంచి అయితే ఎండలు బాగున్నాయని చెప్పేసి అయితే మళ్ళీ బీచ్ రోడ్కి అయితే లొకేషన్ పెట్టుకొని వెళ్తున్నా. ఈ స్ట్రీట్ చూపిస్తుంది. అబ్బా డేంజర్ అంటే డేంజర్ ఉంది. అయ్యా హైవే కాదు, అది నరకం రోడ్. అది దట్ ఇస్ నాట్ కాల్ హైవే రోడ్. గుత్త బలిపోతుంది నిజం చెప్పాలంటే ఆ రోడ్డు మీద. మళ్ళీ బీచ్ రోడ్కి అయితే వచ్చేసాం. ఎదురుగా కనిపిస్తుంది ఆ బీచ్. ఆ హైవే కంట ఇదైతే 1000% బెస్ట్. ఈ చెట్ల కింద కొంచెం చల్లగా ఉంటుంది. సో అందుకోసం అయితే ఈ రూట్లో వచ్చిన. ఈ చెట్ల కింద మస్తు అంటే మస్తు చల్లగా ఉంది. ఆ రోడ్డు అయితే అమ్మ ఎండ కొడుతుంది, ఒక రేంజ్లో కొడుతుంది. ఇంకా ఆ రోడ్డు కన్స్ట్రక్షన్లోనే ఉంది కానీ హైవే అంట దాని పేరు. తుని అమ్మ బతుకు. సో ఈ రోడ్ ఎక్కిన తర్వాత అయితే ఎంత ప్రశాంతంగా ఉందో మీరే చూడండి. చెట్లు, బీచ్, ఇదే బీచ్ ఇదే రోడ్లో మనం ఇంకో 50 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇట్లా జర చల్లగా నన్ను ఉంది కాబట్టి వెళ్ళొచ్చు. ఆ హైవే మీద అయితే అమ్మ దమ్ అంటే దమ్ అయిపోయింది. అర్ధ గంటల కింద మీదకి అయిపోయింది నాకైతే. వాళ్ళు ఆకలి అవుతుంది. ఇది వచ్చి ఏముందని అడిగిన మీల్స్ అన్నది. ఈ అన్నం చూసాను వాకడ వచ్చేటట్టుంది. సాంబార్ పోస్తుంది. ఇది పోతుందో డౌట్. చేప ఒకటి ఇప్పుడు తినాలి. తిని దీన్ని టేస్ట్ చెప్పాలి ఎట్లుంది. ఇప్పుడు నేను దాన్ని తింటే వాకర వస్తుంది, పాడేయాలి. ఇది వాకర కాదు, బ్రెడ్ ఆమ్లెట్ చెప్తారు. అది రాగానే తినాలి. జీవితంలో ఇలా అంటున్నాను తినొద్దు. ఇక చేపనైతే తిన్నా, అన్నం అయితే వీళ్ళు తింటున్నా, పోతుంది ఇక. సో ఇప్పుడే అందమైన హోటల్లో అయితే తిన్నా. నీ వాటర్ కోసం ఆయన ఫుడ్ ఉంది అన్నది తిన్నా. బామో నా జీవితంలో తినలేదు అది.
అలా ఒక చేప ముక్క తిన్నా, మిగతాదంతా ఆమెకి ఇచ్చేసి వచ్చిన. ఆంటీ నాకు లేలు అని చెప్పిన, అల్లేసుకోమని చెప్పిన. మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇక మనం. ఎంత జల్ది వెళ్తే అంత మంచిది మనకి. మళ్ళీ నైట్ మనం వేరే దగ్గరకు రీచ్ కావచ్చు. అలపుజ నుంచి వాగు లేదు, ఏమీ లేదు, సీదా నేను పోడే. ఇటు బీచ్, ఇటు చెట్లు, మధ్యలో రోడ్డు, నేను దాని మీద. ఇక నుంచి తుఫాను చూస్తే డిన్ డిన్ డిన్. చూడండి పక్కనే, ఇట్లా పక్కన అరేబియన్ సీ, పక్కన రోడ్డు, రోడ్డు మీద మన ముందు చెట్లు, సరళ ఉంది రోడ్డు. ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇట్లా సీ పక్కన ఇట్లా రోడ్డు పైన ఒక నియర్లీ 100 కిలోమీటర్స్ పోతా అని. కాకపోతే పోతున్నా. గ్రేట్, ఐఎమ్ గ్రేట్, ఐ నో ఐఎమ్ గ్రేట్. నాకు నేను గ్రేట్ అని చెప్పుకోపోతే ఇంకోటి చెప్తాడు ఎప్పుడు. మరి 99 ఆయన. కేరళ కాదు భయ, స్వర్గం. చూడండి, చూసే కొద్ది వస్తూనే ఉంది, మంచి లొకేషన్స్. ఇట్లాంటి వ్యూ మిస్ కావద్దు మనం. అది చూడండి ఎట్లుందో, వేరే లెవెల్ వర్మ, మైండ్ బ్లోయింగ్. ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి, నాకు మాటలు కూడా రావట్లేదు దాన్ని చూస్తుంటే. అంత అద్భుతంగా ఉంది అది. ఈ రోడ్డు మహా అద్భుతం దానికంట. సో ఇక్కడ నుంచి ఇంకా అలపికి 20 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడే అలపుజాకి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు, శ్రీనాథ్కి తెలిసిన వాళ్ళు ఎవరు అంట. సో ఆయనతోనైతే ఇంతసేపు మాట్లాడినాం, సెటిల్మెంట్ అయితే చేసినాం. సో ఇప్పుడు ఆయన దగ్గరికి లొకేషన్ చెప్పిండు. సో ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అలపుజాకి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ బోట్ హౌస్, బోట్ రైడ్, షికారా రైడ్, కాయకింగ్ అన్ని అవైలబుల్ ఉంటాయి. మనకు తెలిసినోడు ఒకడైతే ఉండి ఇక్కడ. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాను ఇప్పుడు. సో ఇప్పుడే నేనైతే కాంటాక్ట్ అయినా కదా, వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసిన. నేను కాంటాక్ట్ అయిన దాని పేరు వచ్చేసి ఆస్కార్ క్రూజు. ఇక్కడ అరబీలో చాలా ఫేమస్ అది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ దగ్గర అన్ని సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నేను బుక్ చేసుకుంది అయితే షికారా బోటు. సో దాని అయితే సపరేట్ వ్లాగ్ చేస్తా. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. సీన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.